అందరికీ నమస్కారం. గీతమ్మ కథల ప్రపంచానికి స్వాగతం. నేను గీతావాణి. ఇప్పుడు మనం పిల్లల మరి వేదవతి గారి రచన విధి విధానం ఆస్వాదిస్తున్నాం. ముందుగా 8వ భాగంలోని కథను తెలుసుకొని 9వ భాగంలోకి ప్రవేశిద్దాం. మరో మాట, ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ కామెంట్లను తెలపటం మర్చిపోకండి. ఇప్పుడు జరిగిన కథ. హేమ నమ్మింది, కష్టంలో పడింది. శశిరేఖతో పాటు ఊరు దాటింది. కురుచిలో ఆసుపత్రిలో మాలతి పేరుతో పురుడు పోసుకున్నది. డాక్టర్ రాజరత్నం చెల్లెలు పావన మాలతి జీవిత విశేషాలను తెలుసుకోవాలని ప్రయత్నించింది. వీరభద్రం జైలు శిక్షను అనుభవించాడు. డాక్టర్ కేశవరావు సహాయం చేశాడు. శశితో పరిచయం ఏర్పడింది భద్రానికి. భద్రం ఇంటికి తిరిగి వెళ్ళాడు. హేమ పడ్డ కష్టాలు తెలుసుకున్నాడు. హేమ ఆచూకీ తెలుసుకోవటానికి సిఐడి ఇన్స్పెక్టర్ గణపతి సహాయం కోరాడు భద్రం. మాలతి పిల్లలకు పాఠాలు చెప్పి కాలం గడుపుతూ ఉంది. భద్రం తిరిగి బొంబాయి వెళ్ళాడు. శశిరేఖ ప్రవర్తన నచ్చక, స్నేహితుడికి మోసం తలపెట్టలేక భద్రం మకాం మార్చాడు. సర్కిల్ అజీజ్ వలలో నుంచి మాలతి తప్పించుకుంది. రజియా భద్రాన్ని మార్చలేకపోయింది. శశిరేఖ భద్రాన్ని కలుసుకుని హేమ పడ్డ కష్టాలను వివరించి భద్రాన్ని అధిక్షేపించింది. రాజరత్నం తల్లి, పినతల్లి వచ్చారు. మాలతికి తమ మతం ఇప్పించడానికి ప్రయత్నించారు. అజీజ్ను వివాహమాడాలని పావన కోరింది. రాజరత్నం తల్లి, పినతల్లి తిరిగి వెళ్ళారు. రాజరత్నం కూడా వెళ్ళింది. తనతో పాటు మణిని తీసుకుని వెళ్ళింది. ఇప్పుడు 9వ భాగపు కథలోకి ప్రవేశిద్దాం. చెల్లెలు పెళ్ళికని నెల రోజులు ముందుగానే ఇంటికొచ్చాడు భద్రం. అది తన పెళ్లిగా భావించి సంబరపడ్డాడు. బజార్ నుంచి వస్తువులు తేవటం, బాగు చేయించటం, ఓళ్ల మీదకి వెళ్ళి చుట్టాలని ఖర్చులు పెట్టుకుని తేవటం మొదలైనవన్నీ చేశాడు. చుట్టాల్లో దగ్గరైన వారు, వరసైన వారు భద్రం సంతోషం చూసి అతను చెప్పే పెళ్లి వివరాలు విని నవ్వారు. ఏమిటోయ్ బావా, నీ పెళ్ళల్లే ఉన్నది నీ మొహం చూస్తే అన్నారు. పెళ్ళైతే ఘనంగానే జరిగింది కానీ ఆ ఆర్భాటము, రివాజులు, ఆనవాయితీలు, వేడుకలు ఎందుకు కొరగానివిగా తోచినాయి అతనికి. దేశంలో అన్నమో రామచంద్ర అని ఏడ్చేవారుండగా బియ్యం దొరకని రోజుల్లో విడిగా కొని తలంబ్రాలకు పసుపు బియ్యం వాడి పారబోశారనిపించింది. చింకి పాతలతోనూ మురికి గుడ్డలతోనూ తిరిగేవారి ముఖాన ఒక్క తువాల అన్నా పారేయక పట్టుబట్టలున్న వారికి ఇంకా పట్టు తాపితాలు కట్టబెట్టారనుకున్నాడు. చాలామంది బంధువులు భద్రం మూలకంగా ఊళ్ళో లేచిన దుమారానికి, ఇంట్లో జరిగిన రభసకి ఈ పెళ్ళి సవ్యంగా జరగదని, పెళ్ళికొడుకులో ఏదో లొసుగున్నదని, పెళ్లిలో ఏదో అభాసు జరక్కపోదని గంపెడాశతో వచ్చారు. ఆశ నిరాశ అయ్యింది. ఎక్కడ చూసినా భద్రమే కనబడుతూ, అందరినీ మర్యాద చేస్తూ, వారికి కావలసినవి అందుతున్నాయో లేదో కనుక్కుంటూ ఉన్నాడు. రన్నింగ్ కామెంటరీ అల్లే పెళ్ళి మొదట్నుంచి సౌండ్ ట్రాక్ తీస్తే బాగుంటుంది అంటుండగా భద్రం తండ్రి అటుగా వెళుతూ కొడుకు వెక్కిరిస్తున్నాడు అనుకుని మండిపడి కేకలేశాడు. నువ్విక్కడున్నావు అనుకోలేదు అని అనటం మరో తప్పయింది. భద్రం ఆ పిల్లను మర్చిపోయినాడని బంధువుల్లో కొంతమంది భావించారు. ఆ పిల్ల జ్ఞాపకం రాకుండా ఉండేందుకుగాను తమ పిల్లని ఇవ్వాలనిపించింది. మీ అబ్బాయి మాకు నచ్చాడు, మీ ఉద్దేశం కూడా వినాలనున్నది బావగారు అని సరసోక్తి, అర్థోక్తి, శ్లేష కలిపి భద్రం తండ్రితో అన్నారు. నిజమాలోచిస్తే వాళ్లకు నచ్చింది భద్రం కాదు, అతని సంపాదన, పరపతి, సమర్థత,
డబ్బును. ధనహీనుడు, అసమర్థుడైన అందగాడికి పిల్లనివ్వరాదా? వాడిని పెద్ద ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ పెట్టరాదా? వాడికి సమర్థత వచ్చేట్టు చూడరాదా? ఎంతైనా తల్లి తండ్రి కదా. ఆశ చావక భద్రాన్ని కదిలించి పెళ్లి సంగతి ఎత్తారు. కాళ్ళకాడికొచ్చిన బేరమని, శరీరా మోకాలొడ్డుతున్నావని, జరిగిందేదో జరిగిపోయింది. ఈ పిల్లను ఇవ్వదలుచుకున్నవారు ఆ విషయం ఎత్తకపోగా అదేదో స్వల్ప విషయంగా తలచి తమ ఔన్నత్యాన్ని వెల్లడించుకున్నారని కూడా చెప్పారు. భద్రం గొంతులో పచ్చి వెలక్కాయ గుజ్జు పడింది. గుళ్ళో విగ్రహం వల్లే కూర్చున్నాడు. అటువంటి సమయంలో ఆపద్బాంధవుడల్లే ఉత్తరమొకటి వచ్చి అతన్ని రక్షించింది. దానిమీద దస్తూరి చూసి రామకృష్ణ, అదే భద్రం తమ్ముడు, పొరపాటున తన మిత్రుడు వ్రాసాడనుకుని కవర్ చింపి లోపలి కాగితం తీశాడు. అన్న, ఎవర్రా వ్రాసింది అంటూ వచ్చి యథాలాపంగా చేయి చాపాడు. అన్న అంటే భద్రం కంటే పెద్దవాడు, పెద్దన్న. రామకృష్ణ టూకీగా చదివి ఇచ్చేశాడు. పెద్దన్న చదివి మౌనం వహించాడు. వాళ్ళ ఇద్దరి మూగభాషకి ఒళ్ళు మండి తండ్రి ఆ ఉత్తరం లాక్కుని సులోచనాలు తగిలించుకుని గబగబా ఆమూలాగ్రం చదివేశాడు. అది భద్రానికి వచ్చింది. గణపతి వ్రాశాడు. తన భార్యను పురిటికి మద్రాసు పంపటం, తాను చూచి రావటానికి వెళ్ళటం, అక్కడ భద్రం అడిగిన సంగతికి కొన్ని ఆధారాలు దొరికాయని, ఆ ఉత్తరమే తంతిగా భావించి వెంటనే వీలు చూసుకుని భద్రాన్ని రమ్మని, ఫలానా హోటల్లో ఎదురుచూస్తూ ఉంటానని వ్రాశాడు. తను ఎక్కువ రోజులు మద్రాసులో ఉండేందుకు వీల్లేదని వ్రాశాడు. అది సారాంశం. వృద్ధుడైన వరదరాజు గారి మనశ్శాంతిని చూసి ఓర్వలేని వాళ్ళు మధ్య మధ్య అనే మాటలు ఆయన ముందు సినిమా రీళ్లలాగా కదిలిపోయినాయి. మీవాడు ఆ పిల్ల కోసం వెతికిస్తున్నాడటగా, మరో సంబంధం చేసుకోడటనే, ఇంటికే తెచ్చుకుంటాడుట. మరి అతనికి భాగమున్నదిగా, ఎందుకొచ్చిన రభస? తెచ్చుకొని రాదటయ్యా, పిల్ల మంచిదేనేమో. పై మాటల తాత్పర్యం వల్ల తన కొడుకు ఏకపత్నీ వ్రతుడు, నీతి నియమము తప్పనివాడు అని తండ్రికి తట్టదు. తెలివి తక్కువ వాడుగాను, మోసపోయినవాడుగాను, తనను చీపురు పుల్ల కింద చూసేవాడుగాను అర్థమవుతుంది. ఆ విధేయతే భరించలేడాయన. సగం తొందరపాటు. ఇప్పుడు అవన్నీ గుర్తొచ్చి ముందు ఆగ్రహం వచ్చి మాటలు తడబడుతూ అనాల్సినవేవో దుడదుడా దులిపేశాడు. దానితో ఈ ఇంట్లో అడుగు పెట్టేందుకు వీల్లేదు, తెలిసిందా? ఊళ్ళో బతకాలా అక్కర్లేదా అనేసి ఉత్తరీయం దులిపి వేసుకుని కుడికాలి మీద ధోవతి చేత్తో పట్టుకుని గదిమినట్టు చూశాడు. ఉత్తరంలో విషయాలు భద్రానికి తెలియవు. అది తనకేనని మాత్రం అనుమానం కలిగింది. దేనితో అని నింపాదిగా అడిగాడు. తండ్రి ఉద్రేకం చూస్తే అతనికి నవ్వు వస్తూ ఉంది. ఆ నవ్వు చూడగానే తండ్రి మరీ మండిపడతాడు. పెద్ద కొడుకు రంగయ్య సర్దేయాలనే ఉద్దేశంతో, వాడికి ఆ మాత్రం తెలియదా నాన్న? ఊళ్ళో వాళ్ళ మాటలు పట్టుకుని నిజమనుకుంటావేమిటి, ఎందుకు తెస్తాడు ఇక్కడికి అంటూ ఉత్తరం తమ్ముడి మీద పడేసి తండ్రిని వెంటబెట్టుకుని వెళ్ళాడు. వాళ్ల సాంకేతిక భాష వాళ్ళకే అర్థం కావాలనుకుని ఉత్తరం విప్పి చదువుకున్నాడు. అతని మనస్సు వాయువేగాన్ని అందుకున్నది. శరీరం ఘనపదార్థం గనక వెనక మెల్లగా వెళ్లాల్సి వచ్చింది. ఆ రాత్రి బెడ్డింగ్ సర్దుకుంటున్నాడు. తల్లి చిన్నపిల్లల ద్వారా విని వచ్చి చూసింది. చిన్నగా మొదలుపెట్టి దీర్ఘాలు తీస్తూ అతన్ని గుడ్డలు సర్దుకోనివ్వకుండా నిలదీసింది మాటలతో. అతనికి ఎవరితోనూ ఘర్షణ పెంచుకోవటం ఇష్టమూ లేదు, చేతా కాదు. నవ్వుతూ ఎంతసేపైనా మాట్లాడగలడు కానీ పెద్దగా అరిచి తన అయిష్టతను వెల్లడించలేడు. ఒక్క సెకండ్ కల్లా బ్రేక్ పడిపోతుంది. ఊరికే కళ్ళప్పగించి నుంచుంటాడు. ఘర్షణ పడేవాళ్లను, ఉద్రేక పడేవాళ్లను చూసి దేనికి వచ్చిన రక్తపు పోటు, నిదానంగా మాట్లాడుకోలేరు అనుకుంటాడు. ఎక్కడికిరా ప్రయాణం? తల్లి నడుమున చెయ్యి ఉంచుకొని ద్వారబంధం మరో చేత్తో పట్టుకుని నించుని అడిగింది. మద్రాసు తలెత్తకుండానే సమాధానమిచ్చాడు. ఏం పని మీద వెళ్తున్నావు? దానికోసమేనా? నా స్నేహితులు ఇంకా కొంతమంది జైళ్లలో ఉన్నారు, వాళ్ళని విడిపించాలి. ఆ పని నా చేతుల్లో ఉన్నది.
ఈ మాటలకేంలే, ఇల్లంతా సంకరమేళం చేయదలుచుకున్నావా? అది తప్పకుండా మందు పెట్టింది నీకు. ఈ పాటికి ఎన్ని చేతులు మారిందో. ఈ ఇంటి కోడలుగా చేస్తావా దాన్ని? నీ అండ చూసుకుని అది మా అందరి నెత్తి మీద ఎక్కదని భరోసా ఏమిటి? నీది పిచ్చి మనసు, మెతకతనం ఎక్కువ. వాళ్లకు బాగా లోకువైనావు. వాళ్ళందరి రాకపోకలు సాగవని నమ్మకం ఏమిటి? లేకి మూక. నా కర్మగాలి, దాని చేతి నీళ్లు తాగాలా నేను? నీకంత పట్టుదలగా ఉంటే నువ్వు కూడా దాంతోపాటు అక్కడే ఉండిపో. నీ పసితనంలో నేను జబ్బు పడితే పని మనిషి పాలు ఇప్పించటం వల్ల నీకు ఈ బుద్ధులు అబ్బినాయి. చస్తే చస్తాడు, పాలు ఇప్పించవద్దని నేను ఆనాడే చెప్పాను. నా మాట వింటేగా. ఆనాడు తండ్రి వినలేదు, ఈనాడు కొడుకు వినటం లేదు. నియమం నిష్ఠ తెలిసిన గొప్పింటి పిల్ల నాకు కోడలుగా రావాలని నా మొహాన రాసిలేదు కాబోలు అని పట్టుచీర కొంగు పెట్టి కళ్ళు తుడుచుకున్నది. అన్నీ తనే అనుకుని ఊహించి నన్ను కూడా అంటున్నది అని భద్రం మనస్సు కలుక్కుమని నెప్పి పెట్టింది. నిన్న రాత్రి ఏడుస్తూ తల్లి తండ్రి కూతురికి అంపకాలు చెప్పారు. ఈవేళ రాత్రి తనకు అంపకాలు జరుగుతున్నాయి అనుకున్నాడు. ఇక్కడికి వచ్చి తిష్ట వేసే వాళ్ళంతా నియమం నిష్ఠ కలవాళ్లేనా అని అడుగుదామనుకున్నాడు. తల్లి మీద గౌరవం నోరు నొక్కేసింది. ఇక్కడికి తీసుకురాను, సరేనా అన్నాడు. తన సంతోషంలో పాలు పంచుకోకపోగా తనకు అడ్డొస్తున్నారు. ఇది ప్రేమే, నా మంచిని కోరే ప్రేమనుకున్నాడు. దయగలిగి ఉండటం, పరోపకారం చేయటం తప్పు పనులా అమ్మా? నువ్వెంతమందికి నీకు ఇష్టమైన వారికి సాయం చేయటం లేదు? నేను అడ్డుపడ్డానా? ఎందుకని అడిగానా? అవతలి వాళ్ళు ఎటువంటి వాళ్ళని అడిగానా? నువ్వు నాన్న ఎంతసేపు ఎవరో ఏమిటో అంటున్నారని లోకానికి విరుస్తున్నారు. చుట్టాలు చెప్పే మాటలు శ్రద్ధగా వింటున్నారు. వాళ్ళంతా మన కష్ట సమయంలో మనల్ని ఆదుకున్నారా? రోగం రొస్టు వస్తే సేవ చేశారా? ఈ పెళ్లి సంబంధం మాత్రం వాళ్ళు చెప్పిన షరతులన్నిటికీ ఒప్పుకొని ఇంతగా అడుగులకి మడుగులొత్తాలా? ఏ విషయంలో మనం వాళ్ళకి తీసిపోయినాం? పిచ్చివాడు అనుకుంది తల్లి. నలుగురు వెళ్ళిన త్రోవన వెళ్ళాలని ఆవిడ ఉద్దేశం. యోగులు లోకానికి పిచ్చివాళ్లల్లే కనబడతారని పురాణం శాస్త్రులు గారు చెప్తుంటే విన్నది. ఆ విన్న మాటే కొడుక్కి వర్తింపజేయాలని తెలియదు. వినటం వరకే వచ్చు. హేమ వాళ్లతో సంబంధ బాంధవ్యాల వల్ల తమ కుటుంబము వంశము కలుషితమవుతాయని భయం. తమ అటేడు తరాలు ఇటేడు తరాలలో ఆడపిల్లలెవరూ పెళ్లి కాకముందు పిల్లల్ని కనలేదు. పెళ్ళయ్యాక పిల్లలు పుట్టకపోతే మందులు పుచ్చుకోవాలని డాక్టర్ అమ్మకు చూపించాలని మాత్రమే తెలుసు. నూతన పద్ధతుల్ని ఆమోదించటం తేలిక కాదు. నలుగురు నవ్వుతారు. హేమ పెళ్లి కాకముందు తల్లి అయ్యే పరిస్థితికి తామే కారణమని ఒప్పుకోరు. సాధారణంగా ధనవంతులే పెళ్ళిళ్ళని పేరంటమని పీటల మీద కూతురు అల్లుడు కూర్చున్నప్పుడల్లా బట్టలు పెట్టాలని రీతులు రివాజులు అలవాటు చేస్తారు, అమల్లో పెడతారు. డబ్బు కొద్దీ వేడుకలు అవే ఆనవాయితీ కింద వస్తాయి. పెళ్ళిళ్ళు కాకుండా కూడా చేయగలవాళ్ళు వాళ్లే. వాళ్ళు అంతగా ప్రాధేయపడుతుంటే మా అబ్బాయికి ఇదివరకే పెళ్ళి అయిందని చెప్పమంటావా అన్నది. ఇదేదో తేల్చుకోవాలని తల్లికున్నది. ఆవిడ లాయర్ అల్లేను తనను క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్నట్టు భద్రానికున్నది. ఏ మాటన్నా అది తన మీదే ఉపయోగిస్తారు. కాలేదనే చెప్పు. కొడుకు కళ్ళలో నవ్వు చూసి తల్లికి విసుగు కలిగింది. ప్రతి విషయము నవ్వులాట కింద కట్టేస్తే ఎట్లా వీడితో వేగేది? దారి తెన్ను కానరాని దానిల్లే సంబంధం తిప్పేయడమెట్లా అన్నది. ఆ పిల్లకి ₹1,00,000 వరకు ఆస్తి వస్తుంది అంటున్నారు కదా, అదంతా ముందే నా పేర పెట్టమను. కొడుకు మాటలు పూర్తి కాలేదు. శంతనుడు దేవవ్రతుడికి ఏ వరం ఇచ్చాడో ఆ వరం భద్రానికిచ్చి తల్లి మేడమెట్లు దిగి వెళ్ళిపోయింది. కేశవరావు ఆ రోజున వేళకింటికొచ్చాడు. వదినగారు వచ్చినప్పటి నుంచి వేళకు ఇంటికి రావటం నియమం పెట్టుకున్నాడు. వదినగారు శాంతమ్మ ఎదురుగా వచ్చింది. అతని కోసం ఎదురు చూస్తున్నట్లు కనిపించింది. పచ్చని నుదుటి మీద విచార రేఖ కనిపించింది.
ప్రయత్నించి నవ్వుతున్నట్లుగా ఉన్నాయి పెదములు. కేశవరావు తన అన్నను ఒప్పించి వదినగారికి నచ్చజెప్పి బాంబే తీసుకువచ్చాడు. ఆమెను సిటీ అంతా చూపించాడు. సాయిబాబా దర్శనం చేసుకుంటానన్నది పిచ్చిదనుకున్నాడు. ఎట్లాగో ఉన్నది అసలంతే చాలునని సంతోషించాడు. మరొక వారానికి గాని బాబా భక్తులకు దర్శనం ఇవ్వడు. ఆ సంగతే ఆమెతో చెప్పాడు. చూసే వెళ్తానన్నది. వంటవాడిని, నౌకర్లను, రజియాను దూరంగా ఉండమన్నది. నీకు మా ఇద్దరికీ నే వండలేనా అన్నది. పని వాళ్ళంతా ఇక్కడే తింటారు అన్నాడు కేశవరావు. వాళ్లను వేరే వండుకోమన్నది. తమ భోజనాలు కాగానే తను వండినవి కూడా వాళ్ళ మొహాన పారేస్తుంది. వదినగారి చేతి వంట తిన్నాక జిహ్వకు కాస్త రుచి వచ్చిందనుకున్నాడు కేశవరావు. మొదటి 2-3 రోజులు శశిరేఖ మంచి నిగ్రహం చూపింది. వేళకు ఇంటికి వచ్చేది. కలిసి భోజనం కానిచ్చేవారు. కానీ త్వరలోనే ఆమె నిగ్రహం సడలిపోయింది. దురదృష్టం కొద్దీ ఆమె బంధువులు కూడా 2-3 అప్పుడే రావటం జరిగింది. వాళ్ళు మర్యాదగా ఉండటం అనవసరం అన్నట్టు ప్రవర్తించారు. వాళ్ళమ్మాయి సంపాదనే ఎక్కువని, కేశవరావు రాబడి అందులో 100వ వంతు కూడా ఉండదు గనక తమకు అసహ్యంగా ప్రవర్తించే హక్కు ఉన్నట్లు మాట్లాడారు. శాంతమ్మ విని విననట్టు తప్పించుకోవాలని చూసింది. శశిరేఖ కలగజేసుకొని మండిపడి తన వారికి కూడా ఎందుకు వంట చేయలేదని, అంత మడిగలవారు ఒకళ్ళింటికి ఎందుకు రావాలని, ఎవరు రమ్మన్నారని, వచ్చిన వాళ్ళు కలిసిమెలిసి ఉండలేరా అని ఇల్లల్లా తిరుగుతూ అరిచింది. నౌకర్ల మీద విరుచుకుపడింది. నానా హంగామా చేసింది. అందగత్తే, సంపాదన పరురాలు, అహంకారం ఉండడం సహజమే అనుకున్నది శాంతమ్మ. శశిరేఖకు డబ్బు, కీర్తితో పాటు అవివేకం, అహంకారం ఎక్కువవుతున్నాయని ఇదివరలోనే కేశవరావు గుర్తు చేస్తూ వచ్చాడు. ఎందుకు ఇట్లా మారిందో అతను ఊహించి ఉండలేదు. అసలు విషయం ఏమిటంటే, శశిరేఖను బుక్ చేయడానికి వచ్చే ప్రొడ్యూసర్ల సంఖ్య తరిగిపోయింది. 14 ఏళ్ళు, 18 ఏళ్ల తొలి యవ్వనపు జిగిబిగిగల కన్నెపిల్లలు వేలం వెర్రిగా సినిమాలో చేరాలని, నటించాలని ఎగబడుతుంటే యవ్వనం జారిపోతున్న శశిరేఖ మీద ఎందుకుంటుంది? పొద్దున విచ్చిన పువ్వులు ఆకర్షించినట్టు వాడిపోయిన సాయంకాలపు పువ్వులు ఆకర్షించవు. వివేకం పోగొట్టుకుని వారి చుట్టూ తిరిగి ఆమె వారికి లోకువైంది. తల్లి వేషం, అమ్మమ్మ వేషం వేయమన్నారని చికాకుపడి ఇంటికొచ్చేది. కేశవరావును కన్సల్ట్ చేయడానికి వచ్చే భాగ్యవంతులైన ఆడవాళ్లను, వాళ్ళు అతని దగ్గర తీసుకునే చనువును చూసి ఈర్ష్య పెంచుకున్నది. రజియాను అనుమానించటం మొదలుపెట్టింది. ఇంక నటించడం మానేసేసి, నీకు విశ్రాంతి చాలా అవసరం, ఎంతమంది తారలు విరమించుకోలేదు అని కేశవరావు నచ్చజెప్పజూశాడు. తనను అనుమానిస్తున్నదని, ద్వేషం పెంచుకుంటున్నదని కానీ అతనికి తెలియదు. అతని ప్రాక్టీస్ గొడవలో అతనున్నాడు. మీ సలహా నాకు అక్కర్లేదని కసిరి కొట్టింది. ఇంటికి రావటానికి వేళాపాడా లేకుండా పోయింది. ఒక్కో రోజు ఒళ్ళు తెలియని స్థితిలో వస్తుంది. ఎవరో దిగవిడిచిపోతూ ఉండేవారు. రజియా బట్టలు మార్పించి పడగ్గదిలో పక్క మీద ఉంచేది. శశిరేఖ తెల్లవార్లు ఏడుస్తూనే ఉండేది. కేశవరావు వేరే గదిలోకి పక్క మార్పించుకున్నాడు. రోజూ తనను బ్రతిమాలలేదని, లాలించలేదని ఉక్రోషం పెంచుకొని అతన్ని తోలనాడేది. కూరిమి విరసంబైనను నేరములే తోచుచుండు అన్నట్లుగా ఒక రోజున అతని ప్రతి కదలిక ఆమెను మోహపెట్టింది. ఈవేళ అతని ప్రతి చేష్టను వెక్కిరిస్తూ ఉంది. పళ్ళెం నాకుతాడని, వేళ్లు చప్పరిస్తాడని, లొట్టలేస్తూ అన్నం తింటాడని ఈసడిస్తూ ఉంది. వినగా వినగా కేశవరావుకి నవ్వొచ్చింది. నీకు పిచ్చెత్తుతున్నది చిత్ర. నీ ఆరోగ్యం దెబ్బతిన్నది. చెకప్ చేయించుకో, నెత్తురు పరీక్ష చేయించుకో, డెంటిస్ట్ను కన్సల్ట్ చేయి అన్నాడు. చిత్ర అని పిలిచాడని మండిపడ్డది. శశి అనాలిట. ప్రేమ లేనప్పుడు చిత్ర అని పిలుస్తున్నాడని కనిపెట్టింది. చేతిలో ఉన్న కప్పు, సాసరు నేలకేసి విసిరుకొట్టి టిఫిన్ పూర్తి చేయకుండా సంధించి విడిచిన బాణమల్లేపోయి కారులో కూలబడి దభీమని తలుపు మూసి కారు స్టార్ట్ చేసింది. అతను నర్సింగ్ హోమ్కి వెళ్లాలని కారు సిద్ధంగా ఉంచుకొని వచ్చి టిఫిన్కి తయారైనాడు. ఆ రోజు కప్పు, సాసరు, అందులోని వేడి కాఫీతో సహా తన మొహాన పడనందుకు సంతోషించినా, ఈ వేళ దేనికన్నా కారు డాష్ కొట్టదు కదా అని చూస్తూ కూర్చున్నాడు. అది కొత్త కారు. అతనికే గేరు మార్చటం కష్టంగా ఉంది. మరో రోజున ఆమె హ్యాండ్ బ్యాగ్లో నుంచి కింద పడిన మందుల ప్యాకెట్ చిన్నది డైనింగ్ టేబుల్ మీద పడి ఉంటే చూడటం జరిగింది. తనను కన్సల్ట్ చేయటం ఎప్పుడో మానేసింది.
అందుకు అతను నొచ్చుకోలేదు. అప్పటికీ ప్రేమ చావక, శశి, ఆ మందులు వాడకు, అవి మంచివి కావు, వాడికి సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ అన్నాడు. మీ మంచికే వాడుతున్నా, నీ చస్తే మంచి పిల్లని చూసి పెళ్ళాడు దుర్గాని అని మెట్ల వైపు వెళ్ళింది. తల తిరిగి మెట్ల మీద జారి పడిపోయింది. 2 రోజుల వరకు స్పృహ రాలేదు. అతనికి ఆమె మీద జాలి మాత్రం మిగిలిపోయింది. అతని మంచితనాన్ని దుర్వినియోగపరుచుకుని నోటి దురుస్తనం ఎక్కువ చేసుకున్నది. ఈ విధంగా శాంతమ్మ రాకకు ముందే శశిరేఖ 6 నెలలలో ఇల్లు నరకం చేసుకున్నది. కేశవరావు రోజులు నెట్టుకొచ్చాడు. ఇల్లు కాస్త ఇళ్లల్లే కనబడుతుందనే ఆశతో వదిన గారిని తెచ్చుకున్నాడు. ఈవేళ కేశవరావు రాబోయే ముందు శాంతమ్మ రామాయణంలో సుందరకాండ చదువుకుంటూ హాల్లో కూర్చుని ఉన్నది. శశిరేఖ తన మిత్రులతో వచ్చింది. తోడికోడలు లేచి లోపలికి పోలేదని కోపమొచ్చి మీదకు పోయి గుడ్లు పెద్దవి చేసి చూస్తూ, డాక్టర్ ఎక్కడా, ఎవరి కోసం ఎదురుచూస్తూ ఇక్కడ కూర్చున్నావు అన్నది. మీద పడి కొడుతుందేమో అన్నట్లుగా ఉన్నది ఆమె తరహా. అత్తమామలు, మరదళ్ళు, వదినలు, మరుదులు ఎంతమంది ఎంతగా నొప్పించినా ఇంతవరకు దెబ్బతిని ఎరగను. నేడు ఆ గౌరవం కూడా ఈ తోడికోడలు పూర్తి చేసేటట్టున్నది అని శాంతమ్మ మ్రాన్పడి ఎదురుచూసింది. రజియా, శశిరేఖతో కూడా వచ్చిన స్త్రీలు శశిరేఖను నేర్పుగా పైకి తీసుకెళ్లారు. మరొక అరగంటకి కేశవరావు రావటం జరిగింది. ఇవాళ మంచి రోజు, రాత్రికి వెళ్తానయ్యా మరిది, నన్ను రైలెక్కించు, అక్కడ మీ అన్నయ్య దింపుకుంటారు అన్నది శాంతమ్మ. పైనుంచి నవ్వులు, గ్లాసుల చప్పుళ్ళు మెల్లిగా వినవస్తున్నాయి. రజియా వచ్చింది. చేతిలో ట్రే ఉన్నది. బాబుగారికి కాఫీ పలహారం తెచ్చిపెట్టు అన్నది శాంతమ్మ. లోపలికి వెళ్ళమన్నారా అన్నట్టు వంటింటి వైపు చూసింది రజియా. వంటగదిలోకి వెళ్ళవచ్చునా అన్నట్లు వంటింటి వైపు చూసింది రజియా. నాకివాళ శనివారం, నేనేమీ తినను, నువ్వు లోపలికి వెళ్ళి తేవచ్చు అని చేత్తో చూపుతూ చెప్పింది శాంతమ్మ. రైళ్ళు మారాల్సి ఉంటుంది, నీకు అలవాట్లేదు, తెలియదు, ఉంటానంటివే. ప్లేన్లో వెళ్ళాలన్నా ముందుగా బుక్ చేసి తీరాలి, నేను కూడా వచ్చి దింపుతానంటినిగా అన్నాడు మరిది. అతని కంఠంలోని మార్దవానికి ఆమె శాంతించి స్థిమితపడింది. రజియా ఎంతకీ రాకపోవటం గమనించి తాను చెప్పింది దానికి అర్థం కాలేదేమోనని లేచి వెళ్ళి తానే తెచ్చింది. ఉప్మా చాలా బాగున్నదంటూ తిన్నాడు మరిది. బాగున్నదనగానే మరికొంచెం వడ్డించడం ఆమెకు అలవాటు. మళ్ళా 2 గరిటెల ఉప్మా ప్లేట్లోకి వచ్చింది. అతను నవ్వాడు. అలవాట్లేవీ మారలేదు వదినా. నీ తోడబుట్టిన వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు ఎట్లా కాలక్షేపం చేశారు? వాళ్ళు ఇక్కడ దిగేవాళ్ళు కాదు, నర్సింగ్ హోంలో దిగి అట్నుంచి అటే వెళ్ళిపోయేవాళ్ళు. 1-2 రోజులేగా వాళ్ళున్నది. శశి ఏమన్నా దురుసుగా ప్రవర్తించిందా అనుకున్నాడు. అతను కాఫీ పూర్తి చేస్తుండగా పైనుంచి మిత్రులతో శశిరేఖ వచ్చేసింది. అతను కాఫీ కప్పు ట్రేలో పెట్టాడు. కర్చీఫ్ కోసం జేబులో చేయి పెడితే అది లేదు. ఎక్కడో పడిపోయి ఉండాలనుకున్నాడు. శాంతమ్మ అతను దేనికోసం వెతుకుతున్నాడో గ్రహించి ట్రేలో ఉన్న చిన్న తువాలా చేతికిచ్చింది. అతను అలవాటు ప్రకారం యథాలాపంగా థ్యాంక్స్ చెప్పాడు. ఆమె ట్రే తీసుకుని వెళ్ళిపోబోయింది. శశిరేఖ అడ్డంగా వచ్చి తన మొగుడిని లోబర్చుకుంటున్న స్త్రీని చూసినట్టు అనుమానంగా శాంతమ్మ కేసు చూసి పోయి సోఫాలో కూలబడింది. అతను తక్కిన వాళ్లను కూర్చోమని చెప్పి లోపలికెళ్ళాడు. ఆ వెళ్ళటం శాంతమ్మ వెళ్ళిన వైపే వెళ్ళాడు. 10 నిమిషాలకల్లా లాల్చీ పైజమా ధరించి వచ్చి అందరినీ పలకరించి వాళ్ళ కంప్లైంట్స్ వింటున్నాడు. రజియా వచ్చింది. ఇందాకటి నుంచి ఎక్కడ చచ్చావు? మనిషి ఇంటికి రాగానే ఏం కావాలో కనుక్కోమని చెప్పలేదు? మతిలేందానా, పరాయి వాళ్ళు చూడాలా నేను అని శశిరేఖ కసిరినట్టు రజియాని అడిగింది. మీరే కదండి డ్రైవర్ సంగతి చూడమని పంపారు. వదినమ్మగారున్నారు కదా అని వెళ్ళాను. ఆమె పరాయి వారా? నాకు తెలీదే అన్నది. చేతిలోని ఆకుబీడాల పొట్లం గాజు ప్లేట్లో ఉంచింది. పని మనిషి ఎదురు చెప్పిందని రెచ్చిపోయి పక్కనే చిన్న బల్ల మీదున్న మిడ్వైఫరీ అన్న పుస్తకం లాగి దాని మీదకి విసిరేసింది. కేశవరావు పుస్తకాన్ని మధ్యలోనే ఒడుపుగా అందుకొని, అది లేటెస్ట్ ఎడిషన్ చిత్ర, అంతగా దాని తల పగలగొట్టాలనుకుంటే నీ మెళ్ళో రాళ్ల నెక్లెస్ పీకి దాని మొహాన విసిరే, దాని తల పగులుతుంది, పుణ్యము పురుషార్థము కలిసి వస్తాయి అన్నాడు. అందరూ నవ్వారు. రజియా అటు తిరిగి నవ్వు దాచుకుంటూ వెళ్ళిపోయింది.
అందరినీ వెళ్ళనిచ్చి శశిరేఖ, మీ గుడ్డలు కూడా ఆవిడే ఇచ్చిందా? మీకు కళ్ళు కనబడవే, ఇవాళ ఎట్లా కనబడినవబ్బా అన్నది. ఇవాళ ఎందుకనో అతను చాలా హుషారుగా అందంగా కనిపించాడు ఆమెకు. శాంతమ్మ వచ్చాకనే నున్నగా గడ్డం గీసుకుని నీట్గా ముస్తాబోతున్నాడని అనుమానం పెంచుకున్నది. చిత్ర, మనం విడాకులు తీసుకుందామా? నీకు హాయి, నాకు హాయి. మీకు హాయి గదు మరి, మీ వదిన గారిని చేసుకోవచ్చు మెడ తిప్పుతూ అన్నది. ఒళ్ళు తెలిసే మాట్లాడుతున్నావా అన్నాడు ఆమె వంక చూడకుండానే. ఏ, నేనన్న దాంట్లో తప్పేమున్నది? మీరెన్నిసార్లు నాతో మా వదిన జరీ రంగులో ఉంటుంది అనలేదు? ఆవిడ తల్లో ఒక్క వెంట్రుక నెరవలేదు. ముక్కు మూరెడు, సిగ బారెడు అని జుట్టు ముడి విప్పితే మోకాళ్ల వెనక కొసలు తాకుతున్నాయి, అప్సరసల్లో లెక్క అనలేదు? మరింత రెచ్చగొడుతున్నాననుకున్నది. కేశవరావు లేచిపోయినాడు. వాకిలికున్న కర్టెన్ రెపరెపలాడి దాని వెనక వదినగారు కనిపించింది. విన్నదేమో అనుకున్నాడు. తల కొట్టేసినట్లయింది. భోజనాల వేళయింది. శశిరేఖ వస్తుందేమోనని ఇద్దరు ఎదురు చూశారు. రాలేదు. కాసేపు మాట్లాడుతూ కూర్చున్నారు. రాలేదు. పోయి పిలుచుకురావయ్యా అన్నది శాంతమ్మ. ఇట్లాంటి వేడుకలు జరిపే అత్తగారు నెత్తిన రుద్ది వెళ్ళిన క్రికెట్ టీముని సాక్కొచ్చా వదిన. ఆకల్లేదు కాబోలు, పోనీ రాదు. ఈమె నీ ఆడపడుచు కాదుగా. మధ్యాహ్నం కూడా తినలేదటయ్యా. మరిది మాటలకు ఆవిడికి నవ్వొచ్చింది. మధ్యాహ్నం కూడా తినలేదటయ్యా. మరిది మాటలకు ఆవిడికి నవ్వొచ్చింది. స్టూడియోలో ఏదో తినిపిస్తూనే ఉంటారు. అక్కడ సాయంకాలం ఏమీ పుచ్చుకోలేదుట. ఆ కూడా వచ్చిన వాళ్ళు ఏమన్నా తాగనన్నా తాగమని, ఎవరి మీద అలక పచ్చి మంచినీళ్లు ముట్టుకోలేదు ఇవాళ అంటుంటే విన్నాను. వాళ్ళ భాష నీకు తెలిసిందా అని నవ్వాడు. వచ్చిన వాళ్ళు తెలుగు వాళ్లే, మన వైపు వాళ్ళు. స్టూడియో చూడటానికి వెళ్ళుంటారు. లేవాలి నువ్వు. ఈ ఒక్క పూటకి పిలుచుకురా. ఇవాళ అష్టమి కూడాను. అతనికి కష్టమేసింది. పైకి వెళ్ళాడు. బాగా కోపం మీద ఉన్నట్లుంది. వస్తుందో రాదోనని వదినగారు వెళ్ళింది. శశి, భోజనానికి రా. ఇవాళల్లా ఏమీ తీసుకోలేదట్నే. అనేవేవో నువ్వే అనేసి తిండి మానేది కూడా నువ్వే. అనేది నువ్వే, తిండి మానేది కూడా నువ్వే. 10 దాటింది కదా, రా. నేను నోరెత్తను, పడి ఊరుకుంటా. శశిరేఖ బోర్లా పడుకొని ఉన్నది. గదిలో లైట్ వేసుకోలేదు. నాకు ఆకలి లేదండి, గొంతు నొప్పిగా ఉన్నది తలెత్తకుండానే అన్నది. ఏడుస్తున్నదేమో అనుకున్నాడు. మందు తీసుకుందువు గాని రా. చెప్పనిదే నాకెట్లా తెలుస్తుంది మంచిగా అన్నాడు. తానక్కడున్నానని శశిరేఖను లేవదీయడం లేదని తలచి శాంతమ్మ ఆమె ఒంటి మీద చేయి వేసింది. చల్లని స్పర్శకి, గాజుల చొప్పుడికి శశి తల ఎత్తింది. లేచి కూర్చొని పమిట సరిచేసుకుని ఆవిడ వంక చూసింది. కాసిని వేడి పాలు తాగుదు గాని పద శశిరేఖ, మళ్ళా పొద్దున్నే వచ్చి పిలుచుకుపోతారు నిన్ను. నిద్రలేక వేడి చేసి ఉంటుందని చేతి దండ పట్టుకుని లేవదీసి తీసుకుపోయింది కిందకి. అన్నం ముందు కూర్చున్నదన్న మాటే గాని ముద్ద మింగుడు పడలేదు శశిరేఖకి. తల ఎత్తలేదు. అన్నం ఊరికే కలుపుతూ కూర్చుంది. తక్కిన ఇద్దరూ గమనించారు. వేడి పాల గ్లాసు అందించాడతను. చెయ్యి పళ్ళెల్లో కడుక్కోమన్నది శాంతమ్మ. కొంగు పెట్టి చెయ్యి తుడుచుకుని పాల గ్లాస్ అందుకొని అతి కష్టం మీద 4వ వంతు పాలు పూర్తి చేసి వాళ్ళిద్దరూ తన వంక చూస్తున్నట్లు అనుమానించి కళ్ళెత్తి చూసింది. విశాలమైన కళ్ళు ముత్యాల వంటి నీటి చుక్కలను వరుసగా వదిలినాయి. పెదిమలు అదిరి ముక్కుపుటాలు ఎర్రబడినాయి. కళ్ళు దింపేసుకున్నది. చూస్తున్న వాళ్ళకది నటనల్లే కనబడలేదు. బార్లైట్ వెలుగులో ఆమె ముఖ లక్షణాలను బట్టే ఆమె ఆరోగ్యం బాగా దెబ్బతిన్నదని కేశవరావు తెలుసుకున్నాడు. చిక్కి పాలిపోయింది. నీ వచ్చినప్పటి నుంచి చూస్తూనే ఉన్నా. ఇట్లాగే తిని తినక తిరుగుతున్నది. పరీక్ష చేయించి ఒంటిని గురించి శ్రద్ధ తీసుకోకపోతే ఎలా అన్నది వదినగారు. శశి బల్ల మీద మోచేతులాంచి అరచేతుల్లో ముఖం కప్పుకున్నది. చేతి గాజులు, వాచి గొలుసు వదిలైనాయి. వేళ్ల ఉంగరాలు 2 తీసేసింది. కేశవరావు తన భోజనమైందనిపించి శశిని తీసుకెళ్లి సోఫాలో పడుకోబెట్టి నొప్పి వివరాలన్నీ విన్నాడు. శాంతమ్మ పక్కన కూర్చుని వీపు మీద రాస్తూ ఊరడించింది. ముందుగా ఫోన్ చేసి వెళ్ళబట్టి డాక్టర్ నారాయణరావు, ఈఎన్టీ సర్జన్, అసలు విషయం పేషెంట్ ఎదుట చెప్పకుండా
మందులు వాడమని ప్రిస్క్రిప్షన్ ఇచ్చాడు. ఎక్స్రే చూడాలన్నాడు. ఆ పని కూడా పూర్తి చేసి సంశయ నివారణ చేసుకున్నాడు భర్త. ఒక పక్షం రోజులు శశి ఆహార విహారాదుల్లో శ్రద్ధ తీసుకున్నాడు. మనిషి కాస్త తేరుకున్నది. స్టూడియోకి అవసరమున్నప్పుడే వెళ్తుంది. తాళం చెవులు, ఇంటి జాగ్రత్త శాంతమ్మకు అప్పగించింది. ఆవిడ, నే వెళ్తా శశిరేఖ, చాలా రోజులైంది వచ్చి అన్నప్పుడు శశి కుర్చీలో దిగాలపడి కూర్చుని, నేను అన్నానని వెళ్తున్నారా, ఆయన వెళ్ళమన్నారా అని విషాదంగా నవ్వి, నాకు అవుట్డోర్ షూటింగ్ ఉన్నది, అక్కడి సీనరీస్ చూద్దురు గాని, రజియా వస్తుంది, డ్రైవర్ ఉంటాడు, మీకే ఇబ్బంది కలగకుండా చూస్తాను, నా నటన చూడరా అని చేతులు పట్టుకొని అడిగింది. శశి జబ్బు శాంతమ్మకు తెలిసిపోయింది. చాలా విచారించింది. శశి ఇంట లేనప్పుడు మరిదితో ఎంతకాలమని దాచగలం, ట్రీట్మెంట్ ఇప్పించాలి కదా, చెప్పేసేయమన్నది. కేశవరావి చెప్పలేకపోయినాడు. అన్నగారు పంపమని వ్రాయలేదు కదా అని వదినను ఉండమన్నాడు. ఆమె ఉండిపోయింది. నువ్వు నటించిన సినిమాలు 1-2 చూశాను శశిరేఖ, చాలా బాగా చేశావు అన్నది. 1 వారం గడిచింది. అన్న ఉత్తరం రాశాడు. కేశవరావు వదినగారిని వైజాగ్లో దింపి వచ్చాడు. మరొక నెల గడిచింది. శశిరేఖలో చాలా మార్పు వచ్చింది. కేశవరావు ఇంట్లో ఉన్నంతసేపు అతనికి ఏమేం కావాలో అవన్నీ తనే అందిస్తుంది. అతను ఎక్కడికి వెళ్ళాలన్నా తనే డ్రైవ్ చేసి తీసుకెళ్ళి దింపి వస్తుంది. ఎవరన్నా నిర్మాతలు వస్తే అతనితో సంప్రదించనిది సంతకం చెయ్యదు. బాగా చనువున్న వాళ్ళు వచ్చి అడిగితే, ఇంకా నటించాలని లేదు, విరమించుకోమంటున్నారు మా ఆయన అని చెప్పేసింది. చాలామంది నౌకర్లు చేరారని 3 నెలల జీతాలు ఇచ్చేసి కొంతమందికి స్టూడియోలో పని చూపించి పంపించి వేసింది. మొదట్నుంచి ఉన్న వాళ్ళని మాత్రం ఉండనిచ్చేసింది. వాళ్ళు, డ్రైవరు, రజియా, గూర్ఖా, విడి పనులకని ఒక కుర్రాడు ఉన్నారు. ఆ రోజు పొద్దుటి పూట హాయిగా ఉంది. హేమంత ఋతువు రాబోతోంది. ఎండలో తీవ్రత తగ్గింది. వెచ్చదనం ఇస్తున్నది. శశిరేఖ, కేశవరావు టీ, పలహారం తీసుకుంటున్నారు. 4 తెలిసిన వాళ్ళు ఒక కొత్త వ్యక్తి వచ్చారు. వాళ్ళని కూర్చోమని, వాళ్ళకు కూడా తెమ్మని రజియాతో చెప్పింది. అది వేడివేడిగా తెచ్చి బల్ల మీద ఉంచింది. శశిరేఖ ప్లేట్లు వాళ్ళకిచ్చింది. వాళ్ళు వద్దంటూనే తింటున్నారు. మాటల సందర్భంలో వచ్చిన పని చెప్పేశారు. బుక్ చేయడానికి వచ్చారు. శశిరేఖకు ఇవ్వబోయేది ద్విపాత్రాభినయం గల హీరోయిన్ పాత్ర. చాలా సూక్ష్మంగా కథ అవుట్లైన్ చెప్పారు. అది కూడా కేశవరావు కోసమని చెప్పారు. ఆయనతో కూడా వైద్య సంబంధమైన పని ఉన్నది. శశి కళ్ళు మెలమెలా మెరిసినాయి. ఆమె విషయం ఆలోచిస్తూ కేశవరావు సందిగ్ధంలో పడ్డాడు. చివరిసారి ఈ ఒక్కటి ఒప్పుకుంటున్నాను అన్నది అతని వంక చూస్తూ. అతడు సాలోచనగా ఆమె వంక చూశాడు. వచ్చిన వాళ్లలో ముఖ్యుడు చెక్ రాసి సంతకం చేసి శశిరేఖకి వినయంగా అందించాడు. తక్కిన వాళ్ళు అతని చూపుల్లోని అర్థం గ్రహించి విడిగా ఎంత ఇవ్వాల్సి ఉంటుందన్నట్టు మాట్లాడారు. ఏమీ ఇవ్వక్కర్లేదని వాళ్ల ప్రాణాలు కుదుటబడేసి రసీదు ఇవ్వడానికి మేడ మీదకెళ్ళింది. వచ్చిన వాళ్ళు కేశవరావుతో ఉన్న పని కూడా తేల్చుకుని శశిరేఖ వచ్చాక నమస్తే చెప్పి వెళ్ళిపోయారు. రాత్రి మేడ మీద గదిలో సోఫాలో ఆమె పక్కన కూర్చుని కేశవరావు, శశి, ఎందుకు ఒప్పుకున్నావు? మానేస్తానన్నావుగా అన్నాడు. నేను ఇదివరలో ఒప్పుకున్న కాంట్రాక్టులన్నీ ఇంకో నెలలో అయిపోతాయి, ఇదొక్కటే కదా చివరిది అని అతని కళ్ళలోకి చూస్తూ అన్నది. చివరిదేమిటి? పక్కనున్న సినిమా పత్రిక ఆమె ముఖ చిత్రం ఉన్నది తీసి చూస్తూ అడిగాడు. నాకు కలొచ్చింది. మా నాయనమ్మ నన్ను ఎత్తుకుని ముద్దులాడుతున్నట్టు, మేమిద్దరం ఎక్కడికో వెళ్తున్నట్టు. దానికి దీనికి ఏమిటి సంబంధం? ఆవిడకి క్యాన్సర్ వ్యాధి వచ్చిపోయింది. ఆవిడ చివరి రోజులు నాకు బాగా గుర్తు. నాకు అప్పటికి 7-8 ఏళ్ళు ఉంటాయి. ఆవిడ ఆహారం తీసుకోవటం అసంభవం అయినప్పుడు అతను పత్రిక అవతలుంచి ఆమెను దగ్గరకు తీసుకున్నాడు. అవన్నీ గుర్తు చేసుకోకు అన్నాడు. శశిరేఖ ఏ విధమైన ఉద్రేకానికి లోను కాలేదు. కానీ కొంత హాయిని, కొంత ఊరటను పొందింది. అతని ఆదరణ వాక్యాల కోసమే తప్పిస్తున్నానా అనుకున్నది. నవ్వుతూ అతను అవతలుంచిన పత్రిక అందుకున్నది. తన బొమ్మ చూసుకున్నది. ఈ సినిమా పిచ్చి పట్టి ఉండకపోతే ఈ వ్యాధి వచ్చి ఉండేది కాదేమో అనుకున్నది. ఎంతమందిని ఏడిపించానో, ఎంతమందిని అవమానించానో. పండితులని లేదు, అమాయకులని లేదు,
అందరికంటే ఎక్కువగా కేశవరావు, హేమ ఎన్ని బాధలు వచ్చారో అనుకున్నది. ఆ పిల్ల ఏమైందో? భద్రాన్ని ఆ మధ్య అడిగితే ఇంకా ఏమీ తెలియలేదన్నాడు. కేశవరావు వంక చూసింది. అతని కళ్ళల్లో ఎక్కడా ద్వేషం కనబడలేదు. అయితే నాకు ఇంత చిన్న వయసులోనే ఇంత త్వరగా వస్తుందని ఊహించలేదు. ఇంతకన్నా మంచి అవకాశం రాదు అని, ఇంకెన్నేళ్ళో బతికేది లేదని ఒప్పుకున్నా. ఇప్పుడు మునుపటల్లే కాదులే, పిక్చర్స్ త్వరగా విడుదలవుతున్నాయి. ఎట్లాగో తెలుసుకున్నావు గనక ట్రీట్మెంట్ మొదలు పెడతావా అన్నాడు ఓదారుస్తూ. తీసుకుంటాలేండి. నలుగురికి తెలిస్తే పాపం అంటూ ఓదార్చడానికి వస్తే భరించలేను. వీలైనంత వరకు మీరెవ్వరితోనూ ఈ ప్రసంగం తేవద్దు అన్నది. 2 రోజులు గడిచినాయి. కేశవరావు ఇంటికి వెళదామని కారు స్టార్ట్ చేయబోతుండగా శంకరీబాయ్ అనే లేడీ డాక్టర్ కనిపించి కారు దగ్గరగా వచ్చి నుంచుని కారు కిటికీలో నుంచి తల లోపలికి దూరుస్తూ, హలో డాక్టర్, మీ నర్సింగ్ హోము, మీ శ్రీమతి ఎట్లా ఉన్నారు అన్నది. బాగానే ఉన్నారు. కారు తలుపు తీసి ఫుట్పాత్ మీద నించున్నాడు. ఆవిడ అటు తిరిగి వచ్చింది. నాకేమన్నా ఛాన్స్ ఉన్నదా అన్నది నవ్వుతూ. అర్థం కానట్టు చూసి, ఏమిటి విషయం అన్నాడు. మీ ఆవిడ 1 నెల క్రితం అబార్షన్ చేయించుకున్నది. వద్దంటే విన్నది కాదు. కొంచెం ప్రమాదమైంది. మీతో చెప్పలేదు కాబోలు. ఆ బిడ్డను నాకివ్వరాదా అన్నాను. తండ్రినే తీసుకుందువుగానని నవ్వేసింది. డైవోర్స్ ఇవ్వాలని ఉన్నదేమో అనుకున్నా. ఏమట్లా అయిపోయారు? లాయర్ బిశ్వజిత్ని కూడా చూసి వచ్చాం. మళ్ళీ ఆమె కనబడలేదు. ఎవరి మీదన్నా దావా వేసిందా అన్నాడు నవ్వటానికి ప్రయత్నిస్తూ. లేదు, విల్లు రాయాలన్నది. ఇప్పుడేమంత అర్జెంట్ అన్నాను. ఏదైనా యాక్సిడెంట్ జరగచ్చు చూడు అన్నది. వద్దన్న పనల్లా చేస్తూ ఉండటం ఆమెకు సరదా. ఆ లేడీ డాక్టరు మరి కాసేపు కేసుల సంగతులు, ఇతర విషయాలు మాట్లాడింది. ఆవిడను వాళ్ళ ఇంటి దగ్గర దింపేసి తన ఇంటి వైపు కారు పోనిచ్చాడు. శశి తన వ్యాధి ఏమిటో ముందే ఊహించినట్టుంది. అబార్షన్ అనవసరం, తను అటువంటి పని చెయ్యవద్దని, పెంచుకుందామని చాలాసార్లు చెప్పాడు. ఇక్కడితో శ్రీమతి పిల్లల మర్రి వేదవతి గారి రచన విధి విధానం 9వ భాగం పూర్తి అయింది. ఆలకించినందుకు ధన్యవాదాలు.